శివాజీ మహారాజ్ ఏ విధంగా మన హిందువుల గురించి పోరాడిలో నేను ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నా. మీరు ఆ రోజు ఆఫీస్ చుట్టి పెట్టుకోవాలి. ఒక్కరోజు శివాజీ మహారాజ్ గురించి మనం టైం తీయాల్సిందే. ఇక్కడ ఉన్న అందరూ వస్తారా? ఒక హిందూ 10 మంది హిందువులకు మీ ఇంటికి తీసుకురావాలి. ఒక భగవా జెండా తీసుకోండి. ఎక్కడికి రావాలి? ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భారత్ మాతా కి జై. జై శ్రీరామ్ గైస్. సో రోజైతే మనకు గోషామేల్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. శివాజీ మహారాజ్ జయంతి ఇన్విటేషన్ అనమాట. సో అన్నవాళ్ళు ఇచ్చారు అనమాట మనకి. ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం దీని సెలబ్రేషన్స్ ఏంటి ఏం కథ అనేది. బై జై శ్రీరామ్ భయ్యా. అందరికీ జై శ్రీరామ్. సో అన్న ఈ సంవత్సరం ఎన్నో ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్నారా మీరు? ఇది శివాజీ మహారాజ్ ది 396 ఇయర్ సెలబ్రేషన్ అన్న. మనది అఖండ హిందూ సేన తరపున 4th ఇయర్ సెలబ్రేషన్. మన శోభాయాత్ర ఏమో హిందీనగర్ గోషామేల్ నుంచి శివాజీ పుల్ ఇమ్లిబంద్ దాకా ఉంటుంది. ఓకే, ఇంకా నా డీటెయిల్స్ ఎగ్జాక్ట్లీ 1 o'clock మన శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. మన అందరు భాగ్యనగర్ వాసులకి మొత్తం హిందూరాజ్ టీం తరపున ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఎట్లయినా ఖచ్చితంగా రండి, మన హిందూ ఏకతా చూపియండి. మనం ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి చూస్తున్నాం. మన ఆల్మోస్ట్ 30+ హిందూ మందిర్ల మీద గుడిల మీద దాడి జరిగింది. అట్లా దాడి జరగకుండా మనం హిందువులు అందరు ఒక సమాంతంగా ఉంటే మంచి భాగ్యనగర్లో మన ఏకతా చూపించవచ్చు. जय श्री राम, जय गोमाता। सनातन जो धर्म की रक्षा करेगा वही सनातन धर्म उसकी रक्षा करेगा। शिवाजी महाराज ना होते तो हिंदू शून्य होते। तो समझिए किस तरीके से शिवाजी महाराज ఏ విధంగా మన హిందువుల గురించి పోరాడిలో నేను ప్రతి ఒక్క హిందువుని కోరుతున్నా. మీరు ఆ రోజు ఆఫీస్ చుట్టి పెట్టుకోవాలి. ఒక్కరోజు శివాజీ మహారాజ్ గురించి మనం టైం తీయాల్సిందే. ఇక్కడ ఉన్న అందరూ వస్తారా? మేము వస్తాం. మేము ఇంకా 100 మంది నెంబర్ తీసుకొని వస్తాం. ఒక హిందూ 10 మంది హిందువులకు మీ ఇంటికి తీసుకురావాలి. ఒక భగవా జెండా తీసుకోండి. ఎక్కడికి రావాలి? గోషామేల్ ఇందినగర్ గోషామేల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై.